కాకతీయుల కాలంలో తెలుగు నేలపై ఒక భక్తి విప్లవం ప్రారంభమైంది. తమిళ దేశం నుంచి వచ్చిన ఆచార్యులు తీసుకొచ్చిన వైష్ణవ సంప్రదాయం కొండల మీదే దేవుడిని చెక్కించేంత భక్తిని సృష్టించింది. ఆ భక్తి వైభవానికి నేటికి సాక్ష్యంగా నిలిచిన క్షేత్రం శ్రీ రంగనాయక స్వామి ఆలయం. మా ఓరుగల్లు అందాలు ఛానల్ ప్రేక్షకులకు మరొక చారిత్రక వీడియోకు స్వాగతం. చివరి వరకు చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. క్రీస్తు శకం 11 నుండి 13వ శతాబ్దాల మధ్య తెలుగుదేశం ఒక గొప్ప సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక మార్పును అనుభవించింది. అది కాకతీయుల స్వర్ణయుగం. ఈ కాలంలో శైవ మతం ప్రధానంగా ఉన్నప్పటికీ తెలుగు నేలపై మరొక భక్తి ప్రవాహం నిశ్శబ్దంగా విస్తరించడం ప్రారంభమైంది. అదే వైష్ణవ సంప్రదాయం. చోళుల ప్రభావంతో వేంగి మరియు ఆంధ్ర ప్రాంతాలకు తమిళ బ్రాహ్మణులు వలస వచ్చారు. వారు అగ్రహారాలను స్థాపించి ఆలయ కేంద్రాలను అభివృద్ధి చేసి తమతో పాటు శ్రీ వైష్ణవ ఆచార సంప్రదాయాలను తీసుకువచ్చారు. ఆల్వార్ల భక్తి సంప్రదాయం, దివ్య ప్రబంధాల ప్రభావం, విష్ణు భక్తి ఆరాధనా విధానాలు ఈ కాలంలో తెలుగు ప్రాంతాల్లో వ్యాపించాయి. కాకతీయ రాజులు పరమ శైవభక్తులైన ఇతర మతాల పట్ల అపార సహనాన్ని చూపించారు. వారి రాజ చిహ్నాలలో వరాహ మరియు గరుడు వంటి విష్ణు సంబంధ చిహ్నాలు కనిపించడం దీనికి నిదర్శనం. శివాలయాలతో పాటు విష్ణు ఆలయాలు కూడా భూమి దానాలు సేవలు అందించబడినాయి. గోన, విరియాల, మల్యాల వంటి సామంత రాజులు వైష్ణవ భక్తిని ప్రోత్సహించారు. ఈ కాలంలో రచించబడిన రంగనాథ రామాయణం వంటి గ్రంథాలు విష్ణు భక్తిని ప్రజల్లో విస్తరించాయి. తమిళ శ్రీ వైష్ణవ సంప్రదాయం మరియు తెలుగు భక్తి సంస్కృతి కలయికతో కాకతీయుల కాలంలో వైష్ణవ మతం తన శిఖరాగ్ర స్థాయిని చేరుకుంది. భక్తి రాజప్రసాదాలకే పరిమితం కాకుండా గ్రామాలు, కొండలు, తీర్థక్షేత్రాల వరకు విస్తరించింది. ఆల్వార్ల భక్తిభావం ఆలయ శిల్పాలలో, ఆరాధన విధానాలలో స్పష్టంగా ప్రతిఫలించింది. కాకతీయ యుగంలో వికసించిన వైష్ణవ భక్తి సంప్రదాయానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన పవిత్ర క్షేత్రం శ్రీ రంగనాయకుల స్వామి ఆలయం. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాలో హసన్పర్తి మండలానికి చెందిన వంగపహాడ్ గ్రామంలో వెలసి ఉంది. ఓరుగల్లుకు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న ఈ కొండపై ఆలయం ప్రాచీన ఆధ్యాత్మిక వైభవాన్ని నేటికి సంరక్షిస్తూ భక్తులను ఆకర్షిస్తోంది. ప్రకృతి సౌందర్యంతో నిండిన ఈ కొండపై చేరుకునే ప్రతి అడుగు భక్తిని, చరిత్రను, సాంప్రదాయాన్ని అనుభూతి చేయిస్తుంది. ఇక్కడ కొలువై ఉన్న శ్రీమన్నారాయణుడు రంగనాయక స్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ కాకతీయ కాలం నుండి కొనసాగుతున్న వైష్ణవ సంప్రదాయాన్ని గుర్తు చేస్తాడు. ఓరుగల్లు కాకతీయుల మహానగర పరిసర ప్రాంతాల్లో కనిపించే శిలా చిత్రాలు ఆ కాలపు భక్తి సంప్రదాయానికి మౌన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కొండరాలపై చెక్కబడిన ఆల్వార్ల విగ్రహాలు మరియు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి రూపాలు ఈ ప్రాంతాలు కేవలం నివాస స్థలాలు కాకుండా ధ్యానం మరియు తపస్సు కోసం ఉపయోగించిన భక్తి కేంద్రాలని సూచిస్తున్నాయి. ప్రజలు రద్దీకి దూరంగా ఉన్న ఇటువంటి ఏకాంత కొండలు భక్తులు ఉపాసన చేయడానికి, విష్ణువును ధ్యానించడానికి అనుకూలమైన ప్రదేశాలుగా మారాయి. భక్తి ఉద్యమం విస్తరించిన కాకతీయ కాలంలో ఇలాంటి కొండ ప్రాంతాలు వైష్ణవ సాధకుల ఆధ్యాత్మిక ఆశ్రమాలుగా అభివృద్ధి చెందాయి. ఇదే సంప్రదాయం మనకు వంగపాడ్ శ్రీ రంగనాయకుల స్వామి ఆలయంలో కూడా కనిపిస్తుంది. ప్రజల కోలాహలం నుండి దూరంగా కొండపై వెలిసిన క్షేత్రం కూడా భక్తులు ధ్యానం, ఉపాసన కోసం ఎన్నుకున్న పవిత్ర స్థలంగా భావించబడుతుంది. ఆల్వార్ల భక్తి మార్గం ఎలా కొండల మధ్య వికసించిందో అదే ఆధ్యాత్మిక వాతావరణం ఈ రంగనాయక స్వామి క్షేత్రంలో నేటికి అనుభూతి చెందవచ్చు. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ పవిత్ర క్షేత్రం
ప్రస్తుతం ప్రభుత్వ సంరక్షణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. నిత్య పూజలు మరియు ఆరాధనలు ఆలయంలో కొనసాగుతున్నాయి. అయితే కాలగమనంతో సహజంగా కలిగే నష్టం, పర్యావరణ ప్రభావాలు మరియు తగిన సంరక్షణ లోపం కారణంగా ఇలాంటి ప్రాచీన శిల్ప సంపద క్రమంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాకతీయ యుగ భక్తి సంప్రదాయానికి సాక్ష్యంగా నిలిచిన ఈ అమూల్య చారిత్రక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలంటే మరింత సంరక్షణ, పరిరక్షణ మరియు అవగాహన అత్యవసరం. మన చరిత్రను కాపాడటం అంటే మన సంస్కృతిని కాపాడటమే. శ్రీ రంగనాయకుల స్వామి క్షేత్రం అలాంటి సంరక్షణకు అర్హమైన ఆధ్యాత్మిక వారసత్వం. మరిన్ని మన వారసత్వ సంపద వీడియోస్ కోసం మా ఓరుగల్లు అందాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించగలరు.